ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే అర్ధాష్టమ స్థానస్థిత పాపగ్రహాల యొక్క స్థితి తొలగిపోయినది. ఇది ఒక మంచి విషయం. గత వారంలోనూ ఈ వారంలోనూ అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్యలో మార్పు లేదు, కానీ ప్రతికూలించేటువంటి రవి కానీ కుజుడు కానీ స్థానం మార్పు చెందడం వల్ల చతుర్థ స్థానం మీద వారు ఇచ్చినటువంటి చెడు ఫలితాలు, అంటే కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు, విద్యా సంబంధమైనటువంటి విషయాలు, తల్లిగారి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, గృహ సంబంధమైనటువంటి విషయాలు, వాహన సంబంధమైనటువంటి విషయాలు, సుఖాన్ని కలిగించేటువంటి, అంటే ఏదైనా ఫలానా మనం సుఖపడుతున్నాం, ఉదాహరణకి ఎక్కువ దూరం నడిచి వెళ్ళక్కర్లేకుండా వాహనం మీద వెళుతున్నాం, లేదు ఇంట్లో చక్కగా మంచం మీద పడుకుంటున్నాం. ఇది గతంలో ఉండవు. చాలా ఇబ్బందికరమైనటువంటి జీవనాన్ని గడపవలసినటువంటి పరిస్థితులు ఉండేవి. ప్రత్యేకించి కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు అధికంగా ఉండేవి కన్యారాశి వాళ్ళకి. ఎందుకు అంతఃక్లేశం గృహశ్చిద్ర అన్నారు, అంటే ఇంటికి వెళ్ళడానికి ఎందుకులే బాబాయ్ మనం అక్కడికి వెళితే తలకాయ పోటు అనేటువంటి ధోరణి నుండి కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయాలు ఏవైతే గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయో ఆ ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ పంచమ స్థానమందు చేరినటువంటి గ్రహాల వల్ల బుద్ధి చాంచల్యం కలుగుతుంది. ఇది ఒక్కటే గొప్పగా గుర్తుపెట్టుకోవాలి. దేహాలస్యం మనస్తాపం సుహృత్కేశం ధనక్షయం. అంటే మన వాటికే ఖర్చు పెట్టుకుంటున్నాం కదా, లేదా మన కోసమే ఖర్చు పెట్టుకుంటున్నాం కదా అనేటువంటి ధోరణిలో ధనాన్ని ఖర్చు పెట్టిస్తుంది గ్రహస్థితి. అలాగే దేహాలస్యం బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న పని అబ్బో ఇప్పుడు మనం ఇది చేయలేండ్రా బాబు తర్వాత చేసుకుందాం అనేటువంటి ధోరణిలో వాయిదా వేసుకుంటూ ఉంటారు. సుహృత్కేశము అంటే సొంత బంధువుల వల్లనో లేదా సొంత పిల్లల వల్లనో లేదా జీవిత భాగస్వామి వల్లనో కొంత మనసు నొచ్చుకునేటువంటి విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి. అంటే కొన్ని సందర్భాల్లో ఈ ఫంక్షన్కి వెళ్ళడం నాకు నచ్చదు కానీ నీ వల్ల వస్తున్నాను అని అంటారు చూసారా, అటువంటివి ఎక్కువగా ఈ వారంలో జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే మీకు నచ్చదు స్వతహాగా, ఎవరి కోసమో తప్పక ఈ పనులు చేయవలసి వస్తుంది. ఇది ప్రధానంగా బద్ధకం అధికంగా ఉండడం, వాయిదా వేసుకోవడం ఇవి ఈ వారంలో ఎక్కువగా కనబడతాయి. తప్పితే గొడవలు తగ్గుతాయి, అలజడి తగ్గుతుంది, ప్రశాంతమైనటువంటి వాతావరణం అధికంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ వారంలో గ్రే కలర్ వేసుకుని ఎవరైనా వస్తే వారితోటి జాగ్రత్తగా ఉండాలి. పొగరంగు వేసుకుని వచ్చినటువంటి వ్యక్తులు లేదా వాహనాల ద్వారా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాశివారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి తులారాశి.